పల్చని చారులోకి కూరలేని లోటుని తీర్చే కేక్ ముక్క లాంటి ఆమ్లెట్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. ఫస్ట్ అయితే కొన్ని ఆనియన్స్ని కట్ చేసి బౌల్లో వేసుకోండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని అందులోని కొంచెం పసుపు, సాల్ట్, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకొని మొత్తం అన్నీ ఒకసారి కలిపేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న ఈ ఆనియన్స్లోకి ఇప్పుడు 3 కానీ లేదా 4 కానీ ఎగ్స్ని తీసుకుని మంచిగా పగలగొట్టి వేసేసుకోండి. ఎక్కువ వేసుకుంటే ఇంకా ఫ్లఫీగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోండి. ఎలా కలుపుకుంటారంటే ఆమ్లెట్ కేక్లా పొంగాలి, అంత బాగా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం ప్యాన్ స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు మిక్స్ చేసుకున్న ఈ ఆమ్లెట్ బ్యాటర్ని ఇందులో వేసేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేగుతున్నప్పుడు కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఒక్కసారి అలాగా మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ కింద కూడా ఒకసారి వేగినంత వరకు వేయించుకొని ఇలా ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుంది చూసారా, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని మంచిగా వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి.